పిఆర్జీ హై స్కూల్లో 1983-86 సంవత్సరంలో 10వ తరగతి చదువుకున్న పూర్వ విద్యార్థి వనపర్తి వీరభద్రరావు బద్రి మరిన్ని ఉన్నత పదవులు అధిరోహించాలని బద్రి మిత్ర బృందం అధ్యక్షులు చిట్నేడి శ్రీనివాస్ తెలిపారు. కాకినాడ కన్నగారి సెంటర్లో గల వనపర్తి బద్రి నివాసంలో పిఆర్జీ హై స్కూల్ పూర్వ విద్యార్థులు వారి మిత్రుడు వనపర్తి బద్రి పెరికెకొల వెల్ఫేర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా నియమితులైన సందర్భంగా అభినందన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా బద్రి బాల్యమిత్రులు అంతా కలిసి సాల్వాలు కప్పి పుష్పగుచ్చాలు స్వీట్స్ ను అందించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా చిట్నేడి శ్రీనివాస్ మాట్లాడుతూ తమ మిత్రుడు మరిన్ని ఉన్నత పదవులు అధిరోహించాలని ఆకాంక్షించారు. పెరిక కార్పొరేషన్ చైర్మన్ బద్రి మాట్లాడుతూ తన బాల్యమిత్రులు అంతా కలిసి వచ్చి తనకు శుభాకాంక్షలు తెలియజేసినందుకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో యాళ్ల పెద్ద డేగల శ్రీనివాసరావు, పద్మాకర్, నరసింహరావు, శేఖర్, చిట్రా ప్రసాద్, మహాలక్ష్మి, బ్యాంగిల్స్ రవి, బోడా ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. మరి గవర్నమెంట్ నియమించడం మా అందరికీ కూడా ఆనందంగా ఉంది. ఎందుకంటే మిత్రుడు మాతో 1983 నుంచి 86 వరకు పిఆర్జీ హై స్కూల్లో మాతో కలిసి చదువుకున్న వ్యక్తి తెలుగుదేశం పార్టీలో సాధారణ కార్యకర్తగా ప్రవేశించి రాష్ట్ర అధ్యక్షులుగా మరి పెరిక సామాజిక వర్గానికి రాష్ట్ర అధ్యక్షులుగా నియమించబడడం మా అందరికీ గర్వకారణంగా ఉంది. అలాగే ఆ సామాజిక వర్గ అభివృద్ధికి మరి నిరంతరం కృషి చేస్తారని, ఆ సామాజిక వర్గ అభివృద్ధిలో మరి వారికి ఉన్నటువంటి ఉద్యోగాల్లో కానీ ఆర్థికంగా కానీ ఆరోగ్య విషయాల్లో కూడా ఎంతో చక్కని ప్లానింగ్తో ముందుకు తీసుకువెళ్ళి ప్రభుత్వానికి అటు మన మిత్రులందరికీ కూడా గౌరవం తీసుకొస్తారని చెప్పి వారికి శుభాకాంక్షలు తెలియజేయడానికి మిత్రులందరం కలిసి ఈరోజు వారి నివాసానికి రావడం జరిగింది. మా అందరికీ కూడా చక్కటి సంతోషకరమైన సమయంగా మేమందరం భావిస్తూ ఉన్నాం. మిత్రులు మరింత అభివృద్ధిలో ఉండాలని చెప్పి రాబోయే రోజుల్లో మరిన్ని ఉన్నత పదవులు అధిరోహించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. కార్పొరేషన్ చైర్మన్గా ఇవ్వడం అనేది ఆనందదాయకమైన విషయం. ఈరోజు చిన్ననాటి మిత్రులందరూ వచ్చి నన్ను అభినందించి నన్ను బాధ్యతగా నా యొక్క కర్తవ్యాన్ని నిర్వహించమని చెప్పడం అనేది నాకు చాలా ఆనందంగా కలిగించింది. మేము ఎప్పుడు కూడా మిత్రులు ప్రతి సంవత్సరం ఎప్పటికప్పుడు కలుస్తూ ఉంటాం. గత మేము స్కూల్ నుంచి బయటకు వచ్చినప్పటి నుంచి కూడా ప్రతి ఇయర్ కలుస్తా సరదాగా గడుపుతూ ఉంటాం. ఈరోజు నా దగ్గరకు వచ్చి నన్ను మంచిగా అంటే నా కర్తవ్యాన్ని ఖచ్చితంగా నిర్వహించి నాతో పాటు వాటికి కూడా మంచి పేరు రావాలని ఆశించడం అనేది నా అదృష్టంగా భావిస్తున్నాను. నా మిత్రులందరికీ పత్రికా ముఖంగా మీడియా ముఖంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.